హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మనం ఏలియన్స్ మన మధ్య సంచరిస్తున్నాయా, అసలు ఏలియన్స్ యొక్క రహస్యం ఏంటి అన్న విషయాల గురించి చర్చిద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్ అందరూ బాగా ఆదరిస్తున్నారు, మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి, వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. మీకోసం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తాము. డెఫినెట్గా మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాము. సో ప్లీజ్ అందరూ ఒకసారి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం మోటివేట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఇక వివరాల్లోకి వస్తే, ఏలియన్స్. అసలు ఏలియన్స్ అంటే ఏంటి? నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? ఎవరైనా వాటిని చూసారా? ఏలియన్స్ ఎలా ఉంటాయి? అవి మనుషుల్లానే ఉంటాయా? మనం చేసే పనులన్నీ చేస్తాయా? సో ఈ ప్రశ్నలు ఎప్పటికీ మన మధ్యలో ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఏలియన్స్ గురించి అన్వేషించడం చాలా ఎక్కువైంది. నాసా మొదలు ఇస్రో వరకు ప్రతి ఒక్కరూ ఏలియన్స్ జాడ కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని కథనాల ప్రకారం అమెరికన్ల చేతికి ఒక ఏలియన్ స్పేస్ షిప్ దొరికిందని, అందులో ఉండే ఏలియన్లను బంధించి ఎవరికీ తెలియని రహస్య స్థావరంలో ఉంచారని చెప్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచారని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నెల్లూరులో ఏలియన్లు సంచరించాయి అనడానికి వీడియోలు, రుజువులు కూడా దొరికాయి. ఆ వీడియోలో అవి చూడటానికి క్రైస్తవులను చెప్పే ఏంజిల్స్ లాగా ఉన్నాయి అని కొందరంటే, కాదు అవి ఏలియన్స్ అని మరికొందరి వాదన. ఆ వీడియోలో ఉన్నవి గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు కదా అని కొందరు ప్రశ్నలు కూడా రేకెత్తించారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో చాలా చోట్ల జరిగాయి. ఏలియన్ స్పేస్ షిప్లని యూఎఫ్ఓ అని కూడా పిలుస్తారు. అయితే ఈ యూఎఫ్ఓలు చూశామని కూడా చాలామంది ప్రజలు చెప్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఏలియన్స్ విషయం గురించి సామాన్య వ్యక్తుల నుండి శాస్త్రవేత్తల వరకు మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. దాదాపు 7.5 దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలకు చిక్కగా ఆనవాళ్లు దొరక్క ముప్పతిప్పలు పెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది గ్రహాంతర వాసుల అంశమే. ఇప్పటికీ ఈ జీవులు సైంటిస్టులకు దొరికినట్లే దొరికి మాయమవుతూ, ఇంకా చెప్పాలంటే ఊరిస్తూ $1 మిలియన్ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 95 కాంతి సంవత్సరాల దూరం నుంచి అంతుపట్టని రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఏలియన్స్కి సంబంధించినవేనని ఆ మధ్య కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వీటిని నాసా దాచిపెడుతుందని వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ నాసా మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెవిన్ నూత్ చెప్పారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నాయన్న వాదన ఒకవైపు. దివంగత ఖగోళ మేధావి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళ హెచ్చరికలు ఏంటంటే, కొందరిలో ఏలియన్స్ పట్ల విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో నాసా మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కెవిన్ నూత్ వీటిపై సంచలన ఆరోపణలు చేశారు. ఏలియన్ల మనుగడ గురించి తెలిసి కూడా నాసా గోప్యత ఎందుకు ప్రదర్శిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కెవిన్ నూత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2002 నాసా కాంటాక్ట్ కాన్ఫరెన్స్లో జరిగిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. గ్రహాంతర వాసుల అంశంపైనే శాస్త్రవేత్తలమంతా ప్రధానంగా చర్చించాం. అప్పటికే నాసా సేకరించిన సమాచారం గందరగోళంగా ఉంది. ఏలియన్ల మనుగడ నిజమన్న భావన కొందరు నొక్కి అక్కిస్తుంటే మరికొందరు నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తున్నారని తెలిపారు. మేము కొందరు సభ్యులం తటస్థంగా ఉన్నాం, కానీ అందరూ ఏకాభిప్రాయం ఒకటే. ప్రజల్లో ఆసక్తి, అనాసక్తి అన్న అంశాలను పక్కన పెడితే వాటి మనుగడపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం నాసాకు ఉంది. ఆకాశంలో కనిపించే అదృశ్యమయ్యే యూఎఫ్ఓల మాట ఏంటి? అవి గ్రహాంతర వాసు నౌకలా కాదా? అక్కడికక్కడ భూమైదానాల్లో ఏర్పడే మిస్టరీ ముద్రలేంటి? సందేశాలు పంపిన దాఖలాల సంగతి ఏంటి? ఈ రహస్యాలన్నింటికి నాసా దగ్గర సమాధానం ఉన్నాయి, కానీ ఎందుకు దాస్తున్నారో అర్థం కావట్లేదని ఆయన ఆరోపించారు. ఆ రోజు నిజంగానే గ్రహాంతర వాసులతో మనుషులకు ప్రమాదం పొంచి ఉందా? ఒకవేళ అనుసంధానమైతే అవి మనుషులను చంపేస్తాయా అన్నదాని మీద నాసా క్లారిటీ ఇవ్వడం లేదు. ఏలియన్స్ ఉనికి చుట్టూ ఉన్న వాదన సంగతి పక్కన పెడితే, ప్రజల్లో పెరిగిపోయిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం నాసాకు ఖచ్చితంగా ఉందని కెవిన్ తెలిపారు. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే ఇతర గ్రహాలపై కూడా జీవరాశులు ఉన్నట్టు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని నాసా ఇదివరకే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏలియన్ల విషయంలో మరొక 20 ఏళ్లలో వాటి జాడను ప్రజల ముందు ఉంచుతామని నాసా ఇంతకుముందు తెలిపింది. అయితే స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆతిచూచి అడుగులు వేస్తుందని తెలుస్తుంది. గ్రహాంతర వాసుల మనుగడ గురించి మనిషి ఎంత లోతుగా పరిశీలిస్తున్నాడో అదేవిధంగా మన గురించి కూడా గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారా? అవును అని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వాదనలో నిజమెంత? మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేదా? ఉంటే ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? నిజంగా వాటి వల్ల మనుషులకు ముప్పు పొంచి ఉందా? సో ఈ కామెంట్స్ అన్ని పోస్ట్ చేయండి. దీని గురించి మనం చర్చిద్దాం. సో అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ అస్. మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.